2026 వృషభ రాశి ఫలాలు 2026 సంవత్సరం వృషభ రాశి వారికి స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, వృత్తిలో నెమ్మదైన కానీ ఖచ్చితమైన పురోగతి మరియు కుటుంబ జీవితంలో సమతుల్యతను తీసుకువచ్చే ముఖ్యమైన సంవత్సరం. గురు, శని, రాహు, కేతువు సంచారాలు ఈ ఏడాది మీ జీవితానికి బలమైన పునాదిని వేస్తాయి. సామాన్య ఫలితాలు: ఈ సంవత్సరం మీకు ఓర్పు మరియు క్రమశిక్షణ చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. గురు ఫలితం: గురువు మీ 3వ భావంలో సంచారం చేయడం వల్ల ధైర్యం, ప్రయత్నం మరియు స్వీయ నమ్మకం పెరుగుతాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపార ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. గురువు మీ ప్రయత్నాలకు బలమిస్తాడు. శని ఫలితం: శని 11వ భావంలో సంచారం చేయడం వల్ల ఆదాయం క్రమంగా పెరుగుతుంది. దీర్ఘకాల కోరికలు నెరవేరుతాయి. స్నేహితులు, నెట్వర్క్ మరియు పెద్దల సహాయం లభిస్తుంది. ఆలస్యంగా అయినా శని ఖచ్చితమైన లాభాలని ఇస్తాడు. రాహుకేతు ఫలితాలు: రాహు 10వ భావంలో ఉండటం వల్ల ఉద్యోగంలో అనుకోని మార్పులు, కొత్త బాధ్యతలు మరియు పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేతు 4వ భావంలో ఉండటం వల్ల ఇంటి విషయాల్లో తటస్థత, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇంటి మార్పు లేదా వాహనం కొనుగోలు అవకాశం ఉంటుంది. త్రైమాసిక ఫలితాలు: జనవరి నుండి మార్చి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న మార్పులు, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వృత్తిలో మంచి పురోగతి, కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం. ఆర్థికంగా మెరుగుదల, ప్రయాణాలు పెరుగుతాయి. జూలై నుండి సెప్టెంబర్ పని భారం కొద్దిగా పెరుగుతుంది. అలసట రావచ్చు, కానీ ఆదాయం మరియు ఉద్యోగ స్థిరత్వం కొనసాగుతుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ సంవత్సరంలోని ఉత్తమ కాలం. ధనలాభం, వృత్తిలో గుర్తింపు, కుటుంబ శుభవార్తలు, స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు. ఉద్యోగ ఫలితాలు: 2026 వృషభ రాశి వారికి వృత్తిలో స్థిరమైన ఎదుగుదల, ప్రమోషన్, కొత్త బాధ్యతలు లేదా కీలక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం. ఐటీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, డిజైన్ రంగాలలో మంచి అవకాశాలు. వ్యాపారస్తులకు లాభాలు మరియు దీర్ఘకాల వృద్ధి. ధనం మరియు ఆస్తి, ఆదాయం క్రమంగా పెరుగుతుంది. సేవింగ్స్ మెరుగుతాయి. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి మంచి సంవత్సరం. దీర్ఘకాల పెట్టుబడులు, లాభావస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించాలి. అవివాహితులకు మంచి పరిచయాలు. దాంపత్యంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. సంతానం యోగం కొందరికి ఉంటుంది. కుటుంబంలో శాంతి, ఐక్యత మరియు పరస్పర సహకారం. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుతుంది. ఇంటి సంబంధిత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. విద్య మరియు విద్యార్థులకు మంచి పురోగతి. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు. పోటీ పరీక్షల్లో నెమ్మదిగా కాని స్థిరమైన విజయం. ప్రొఫెషనల్ కోర్సెస్కు అనుకూల సంవత్సరం. ఆరోగ్యం, మెడ, గొంతు, జీర్ణ సమస్యలపై జాగ్రత్త అవసరం. బరువు పెరగకుండా నియంత్రణ అవసరం. యోగా, నడక మరియు సరైన ఆహారం చాలా ఉపయోగపడతాయి. శుక్రుడి కోసం శుభ్రమైన తెలుపు లేదా లేప రంగుల వస్త్రాలు ధరించండి. శని కోసం నువ్వుల నూనె దీపం వేయండి. రాహు, కేతువు కోసం నాగదేవత పూజ. ప్రతిరోజూ లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. సారాంశం: 2027 వృషభ రాశివారికి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదిగే సంవత్సరం. ఆర్థిక స్థిరత్వం, వృత్తి పురోగతి, కుటుంబ శాంతి మరియు జీవితంలో బలమైన పునాది ఏర్పడే కాలమిది. ఓర్పుతో ముందుకు సాగితే దీర్ఘకాల విజయాలు మీవే.